ఓం శ్రీ మాతే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో పోలి పాడ్యమి ఏ రోజున వచ్చింది, ఎన్ని వత్తుల దీపాలను వెలిగించి వదలాలి, 31, 33, 35, అరటి డొప్పులు లేకపోతే ఏం చేయాలి, ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా, తులసి కోట లేని వారు ఏం చేయాలి, పోలి పాడ్యమికి ఆనవాయితీ ఉండాలా, ఈరోజు కుదరకపోతే మరలా ఎప్పుడు వెలిగించాలి, ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా, పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి ఎలా జరుపుకోవాలి అనే అంశం గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కమెంట్ చేయండి. అలానే ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం నెల పొడవునా 30 రోజులు కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవడం, ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృతికా దీపాలు వెలిగించడం, అలానే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి ఇటువంటి పర్వదినాలలో చక్కగా ఉపవాసం ఉండడం, ప్రతిరోజు సాయంత్రం శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళి ఆకాశ దీపాన్ని సందర్శించడం, కార్తీక స్నానాలు, దానాలు ఇటువంటివన్నీ పాటిస్తుంటారు. వీటన్నిటిని ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తాయి. ఆ 4 రోజులు చేయలేకపోయామని బాధ కలవడానికి అవకాశం ఉంటుంది. ఆ 4 రోజులు కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందటానికి ఏర్పాటు చేసిన ప్రక్రియ ఈ పోలి పాడ్యమి. శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేటటువంటి అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలి స్వర్గంలో మనకు కనబడుతుంది. పోలి పాడ్యమిని ఎలా జరుపుకోవాలి, ఇలా జరుపుతున్నట్లయితేనే ఈ కార్తీక మాస పుణ్యమంతా పొందగలుగుతాము అని చెప్పుకునే అంశాలు ఏమి ఉన్నాయి అనేది ఇప్పుడు గమనించే ప్రయత్నం చేద్దాం. పోలి పాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్న రోజు జరుపుకుంటాం. అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజు. 2025 సంవత్సరంలో పోలి పాడ్యమి ఈ రోజున వచ్చిందంటే నవంబర్ 21వ తేదీన శుక్రవారం రోజున పోలి పాడ్యమి వచ్చింది. పాడ్యమి తిథి మనకి నవంబర్ 20వ తేదీన గురువారం ఉదయం 10:40 నుంచి నవంబర్ 21వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 12:37 వరకు పాడ్యమి తిథి అయితే ఉంటుంది. దీపాలను వదలవలసిన సమయం నవంబర్ 21వ తేదీన శుక్రవారం ఉదయం 6 గంటల లోపు, అంటే సూర్యోదయానికి కంటే ముందుగానే దీపాలను వదలాలి. పోలి పాడ్యమి పూజా విధానం: ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలకాలి. కుదరకపోతే ఆవు పేడ పీడికలు దొరుకుతాయి కదా, వాటిని నీటిలో కలిపి చల్లాలి. ఆవు పేడతో అలికిన తర్వాత బియ్యం పిండితో పద్మం, స్వస్తిక్, చక్రం, శంఖం, కృష్ణ పాదాలు ముగ్గులు వేయాలి. ముగ్గులలో పసుపు కుంకుమ వేసి తులసమ్మకి యథాశక్తిగా పూజ చేయాలి. తులసి కోట దగ్గర చక్కగా దీపాలు పెట్టండి. తులసికి నీరు పోయండి. కాస్త పసుపు కుంకుమ తోటి అలంకరించండి. తులసి చెట్టు మొదట్లో వేయకూడదు, కాండానికి రాయండి. ఆ తర్వాత అగరబత్తీలు వెలిగించి దీపాలు చూపించి నైవేద్యం నివేదించి లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మంగళహారతి ఇచ్చేయండి. తులసి అష్టోత్తరం, కార్తీక దామోదరం అష్టోత్తరం పఠించాలి. తులసి కోట లేని వారు ఇంటి బయట ఈశాన్య మూల లేదా పూజా మందిరంలో ఈ పూజను ఆచరించాలి. కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం ఫలం కలగడానికి గాను మొత్తం 33 వత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి. 33 వత్తులే ఎందుకు అంటే కార్తీక మాసంలో ఉండే 30 రోజులకు గాను 30 వత్తులు, తిథులు హెచ్చు తగ్గులకు గాను 1 వత్తి, మిగిలిన 2 ఆ రోజు వెలిగించాల్సిన దీపాలు. మొత్తం 33 దీపాలు. 33 కోట్ల దేవతలు మనకు ఉన్నారు అని 33 దీపాలు వెలిగిస్తారు. చెరువులు, నది దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి అరటి డొప్పలలో దీపాలు విడిచిపెట్టాలి. చెరువులు, నదులు లేని వాళ్ళు ఇంట్లో ఇత్తడి పళ్ళెంలో నీరు పోసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి దానిని చెరువుగా భావించి విడిచిపెట్టాలి. అరటి డొప్పలు దొరకకపోతే కొబ్బరి చెప్పులో కానీ, తమలపాకులో కానీ, జిల్లేడు ఆకులో కానీ దీపాలను వదలాలి. తర్వాత చేతిలో అక్షింతలు పట్టుకొని పోలి స్వర్గం కథ చెప్పుకొని కొన్ని అక్షింతలను తులసమ్మకు వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఈ పూజను ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదు, ఎవరైనా చేయవచ్చు. ఈ రోజున నాన్ వెజ్ తినటం అసలు చేయకూడదు. ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా అంటే సాధారణంగా తులసి కోట బాల్కనీలో బయట ఉంటుంది కనుక అక్కడ శుభ్రం చేసుకొని పూజ చేయవచ్చు. ఇంట్లో వాళ్ళు నిద్ర లేవరు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. అంతేకాని
మనసును కష్టపెట్టుకోవద్దు. ఈరోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరమే పోలి పాడ్యమి దీపాలు వెలిగించాలి. మన తృప్తి కోసం నవంబర్ 20వ తేదీన పాడ్యమి తిథి ఉంది కదా, సాయంత్రం దీపాలను వదలవచ్చు.